ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. 21వ తారీఖు జరగబోయే యోగా కార్యక్రమానికి అయితే మాత్రం ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇప్పటికే మన మంత్రులు అయితే కార్యక్రమంలో పాల్గొన్నారు. మనతో పాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ విశాఖ ఇన్ఛార్జ్ మినిస్టర్ స్వామి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ప్రజలకైతే అవగాహన కల్పించడానికి కార్యక్రమం జరిపించారు. ఎలా జరిగింది సార్ కార్యక్రమం? చాలా చక్కగా జరిగిందండి. చల్లని వాతావరణం, సూర్యోదయం, ఈ ప్రకృతి స్వయంగా ఈరోజు మంత్రులు, శాసనసభ్యులు, అదేవిధంగా మనకు అధికారులు, ప్రజల భాగస్వామ్యాలు చక్కగా ఉంది. ఇది ఆరోగ్యానికి మనకి మంచిగా ఉంటుంది. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుందండి. ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయండి. యుద్ధపాధమైన ఏర్పాట్లు చేస్తున్నాం. మన విశాఖ మేయర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి, ఆ ఏర్పాట్లపైన సమీక్ష ఎలా జరిగిందని చెప్పేసి. సార్, ఈరోజు అయితే కార్యక్రమం చక్కగా నిర్వహించారు. ఇప్పటి వరకు ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి, ఏర్పాట్లు పూర్తయ్యాయి? టోటల్గా ప్రతి ఒక్క ఏర్పాటు కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ టోటల్గా ఇది యోగా అనేది ప్రపంచానికి తెలియజేస్తే విశాఖపట్నంలో ఏ విధంగా ఇబ్బంది లేకుండా సర్వీస్ ఇవ్వనందుకు కూడా అధికారులు కానీ, జిఎంసి స్టాఫ్ కానీ, రాష్ట్రంలోంచి వచ్చిన మంత్రులు కానీ, కొంతమంది అధికారులు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఒక రోజుండి ఇచ్చిన సూచన ప్రపంచ దేశాలు కూడా రేపు గుర్తించే యోగా దినాన్ని గుర్తు చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో విశాఖపట్నానికి వస్తుంది. అంటే మన ఎంత గర్వకారణం అంటే విశాఖపట్నం ప్రజలందరూ కూడా గుర్తించే పరిస్థితి రావాలి. ఇది గత ప్రోగ్రాల కంటే భిన్నంగా తెల్లవారు 6 గంటలకే ఇంట్లో నుంచి లెగిసి వచ్చి ఈ యోగాలో పాల్గొంటే ఈ రాష్ట్రానికి, విశాఖపట్నాన్ని ఇలువలు నిలబెట్టే బాధ్యత మనందరిలో కలగాలి. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని కోరుచున్నాను.